ఈరోజు హైదరాబాద్లో ఉన్న శ్రీ మురళీ మనోహర్ స్వామి ఆలయము షాన్బాగ్లో ఉన్నటువంటి టెంపుల్కి వచ్చామండి. ఈరోజు రేణు హిందూ ధర్మం ఛానల్ ద్వారా మన యొక్క ఈ ఆలయాన్ని మన ప్రేక్షకులందరికీ చూపించడానికి చాలా పురాతనమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ అండి. కాబట్టి హైదరాబాద్లో ఉన్న ఈ టెంపుల్ని అందరము మన రేణు హిందూ ధర్మం ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ చూడడానికి చూపించామండి. రండి. రేణు హిందూ ధర్మం ఛానల్ నుంచి మేము కోరుకునేది ఒకటేనండి, మన హిందూ ధర్మం గురించి మన పిల్లల వరకు చేరాలా, మన గుళ్ళని గోపురాలందరినీ మన పిల్లలకు చూపించాలా. ఈ హాలిడేస్లో మీ పిల్లలను తీసుకొచ్చి ఈ షాన్బాగ్లో ఉన్న టెంపుల్ని చూపిస్తారని మా ఛానల్ ద్వారా మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది. మన హిందూ గొప్పదనం గురించి మన పిల్లలకు తెలిసేలాగా చేయాల్సిన బాధ్యత మనదే ఉందండి. ఇక్కడ మన వేణుగోపాల స్వామితో పాటు మనకి ఇక్కడ బాల హనుమాన్ మందిర్ కూడా ఉంది. ఇక్కడ ఈ బాల హనుమాన్ గుడిలో కనుక మనం ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయట. అలాగే మన ఇక్కడ హైదరాబాద్లో బాల హనుమాన్ టెంపుల్ చాలా ప్రసిద్ధిగాంచిందని చెప్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన ఉపాలయాలుగా ఈ బాల హనుమాన్ కూడా దర్శించుకుంటారు. కాబట్టి మనం అందరం దర్శించుకుందాము, రండి. ఇక్కడ హనుమాన్తో పాటు అలాగే శ్రీ భ్రమరాంబ సమేత అమ్మవారు శివయ్య కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ శివుడు కూడా చాలామంది దర్శించుకొని మన ఈ శివకేశవులు ఒకే దగ్గర ఉంటారు అనడానికే ఈ గుడిలో శివయ్య కూడా ఉన్నాడు. దర్శించుకుందాము, రండి. మొత్తంగా వేణుగోపాల స్వామి సన్నిధికి వచ్చామండి. ఇప్పుడు వేణుగోపాల స్వామి సన్నిధి ముందు మనకు రెండు పెద్ద ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. ఒకటి ఇత్తడి ధ్వజస్తంభము, ఒకటేమో రాతి పాత ధ్వజస్తంభం కనిపిస్తుంది. అన్ని మండపాలు ఉన్నాయి. ఆ మండపాల మధ్యలో స్వామివారి ముందర కూడా మండపాలు ఉన్నాయి. అలాగే స్వామివారి ముందు కూడా పెద్ద తాబేలు యంత్రము అంటే కూర్మావతార యంత్రము ఉంది. కూర్మావతార యంత్రం ఉంది అంటే అది చాలా పురాతనమైతేనే కానీ కూర్మావతార యంత్రం ఉండదు. నేను మా రేణు హిందూ ధర్మం ద్వారా చాలా టెంపుల్స్లో చూశాను. అది ఇక్కడ కూడా ఉంది, చూడండి. ప్రతి ఒక్కరు కూడా మన హిందూ ధర్మం కోసం మన పిల్లలకి చూపిస్తూ మన సనాతన గుళ్ళ గురించి, మన దేవతల గురించి, గొప్పతనం గురించి మన పిల్లలందరికీ చెప్పాలండి. ప్రతి ఒక్క పిల్లలు కూడా మన ధర్మం గురించి నేర్పించాలా. మన హిందూ ధర్మం గొప్పతనాన్ని మన పిల్లలందరికీ చాటి చెప్పాలా. ఈ షాన్బాగ్లో ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్కి ప్రతి ఒక్కరూ మన పిల్లలతో సహా వచ్చి ప్రతి వారం స్వామివారిని దర్శించుకోవాలండి. ప్రతి ఒక్కరం కూడా ఇంత సిటీలో ఇంత పెద్ద టెంపుల్ ఉండడం నిజంగా మన భాగ్యమే అనుకోవాలా. చూడండి ఎంత చక్కగా, ఎంత పురాతనమైన టెంపుల్ ఉందో మనకి. ఆ స్వామివారి సుదర్శన చక్రం ఎంత చక్కగా ఉందో. మన పిల్లలకి సుదర్శన చక్రం గురించి కూడా చెప్పాలి. మన వేణుగోపాల స్వామి అంటేనే వెంకన్న స్వామి, వెంకన్న స్వామి అంటేనే వేణుగోపాల స్వామి. కాబట్టి స్వామివారి అవతారాల గురించి కానీ, మన స్వామివారి గొప్పతనం గురించి కానీ చెప్పాలి. ఈ గుడిలో ప్రాంగణం చూస్తే చెట్ల మధ్యలో స్వామివారు ఎంత అందంగా ఉన్నారంటే చాలా చక్కగా ఉన్నారు. చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది. కంపల్సరీ మన సుదర్శన చక్రం గురించి, స్వామివారి గొప్పదనం గురించి మనందరి పిల్లలకి మీరు చెప్తారని మేము ఎంతో సంతోషించి మీ ముందుకి ఈ ఛానల్ ద్వారా మన ఈ టెంపుల్ని తీసుకురావడం జరిగిందండి. దయచేసి అందరూ
అందరూ దయచేసి తప్పకుండా ఈ టెంపుల్స్‌ని తీసుకొని మీ పిల్లల ద్వారా, ఫ్యామిలీ ద్వారా వస్తారని మేము ఆశిస్తున్నామండి. మా రేణు హిందూ ధర్మం ద్వారా ఒక్కటే కోరుకుంటున్నాం. మన సనాతన గుళ్ళ గురించి, మన దేవుళ్ళ గొప్పదనం గురించి చెప్పుకునే రోజులొచ్చాయి. కాబట్టి మన పెద్దవాళ్ళు మనకెలా నేర్పించారో మనం మన పిల్లలకు గూడా అలాగే మనం ఈ టెంపుల్‌ని చూయిద్దాం రండి. మన వేణుగోపాల స్వామి ఎంత అందంగా ఉన్నారు చూడండి. స్వామివారు ఎంత చక్కటి నేత్రాలు, నామాలు, స్వామివారి పూలదండల్లో స్వామివారు ఎంత అందంగా మనకు దర్శనమిస్తున్నారో, అలాగే ఈ వేణుగోపాల స్వామి యొక్క నిజరూప దర్శనాన్ని వీడియో తీయాలనుకున్నాము. కానీ కొన్ని కారణాల చేత మాకు అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి స్వామివారి ఫోటో చూపిస్తున్నామండి. చూడండి, రండి. ఈరోజు మనం వేణుగోపాల స్వామిని దర్శించుకున్నాము. అలాగే మన రేణు హిందూ ధర్మం ఛానల్ ద్వారా మీకు ఈ షాన్బాగ్లో ఉన్న వేణుగోపాల స్వామి మరియు బాల హనుమాన్ శివయ్య దర్శనము బాగా జరిగిందని మేము అందరినీ అనుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబ సమేతంగా మీ పిల్లలతో వచ్చి మన హిందూ ధర్మం గురించి, మన గొప్పదనం గురించి మీ అందరికీ మన పిల్లలతో సహా అందరికీ చెప్పాలని కోరుకుంటున్నాం. మా ఆశయం కూడా అదే అండి. మేము ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మనం ప్రతి ఒక్కరం హిందువులమంతా ఒక సంఘటితంగా మన పిల్లలకి మన ధర్మం కోసం, మన గుళ్ళ గొప్పతనం కోసం, మన మన యొక్క హిందూ ధర్మం ఏంటో చెప్పడం కోసం మా ఛానల్ని చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి.